గుర్రం జోషువ రచించిన గబ్బిలం అనే పుస్తకం నుంచి ఈ దైవ పద్యం అన్నమాట. వాని తల మీద బులిమిన పంకిలమును గడిగి కరుణింపలేదయ్య గగన గంగ, వాని నైవేద్యమున నంటూ వడిన నాడు మూడు మూర్తులకు కూడా గూడు లేదు. దీని భావం ఏంటంటే, ఈ దేశం అతని తల మీద రుద్దిన బురదను కడిగేసి ఆకాశగంగా అతనిపై దయ చూపటం లేదు. అతని నైవేద్యంతో మైలుపడ్డ త్రిమూర్తులకు కూడా తిండి ఉండటం లేదు. కాబట్టి ఇక్కడ కవి దళితుని గురించి చెప్తున్నాడు అనమాట. దళితుడు పుట్టుకతోనే అగ్రకులాల వాళ్ళు వాడి మీద బురద పూశారు. ఆ బురదను కడగడానికి కూడా గంగ ఆ దళితుడి మీద దయ చూపట్లేదు. అలాగే ఆ దళితుడు దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఆ నైవేద్యం అంటైపోయి ఆ దేవుడికి ఆ నైవేద్యం పెట్టడానికి కూడా ఆ దళితుడికి అర్హత లేనంగా ఈ దేశంలో అగ్రకులాల వాళ్ళు చేశారనమాట. సో కాబట్టి కవి ఆ దళితుడి గురించి చెప్తూ బాధపడుతూ ఈ పద్యం రాయడం జరిగింది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.